అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ కావాలని ఆశపడింది. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపించారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. కూతురి పుట్టిన రోజున విషెస్ చెబుదామని ఫోన్ చేసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. నిన్నటిదాకా తమతో మాట్లాడిన కూతురు ఇప్పుడు శవమై కనిపించేసరికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. మరి ఆ యువతి ఎలా చనిపోయింది? వాచ్ దిస్ స్టోరీ. విదేశాలకు వెళ్లిన కూతురు పుట్టిన రోజునే కన్నవాళ్లకు గుండె కోత. పిల్లల ఆనందం తల్లిదండ్రుల ఆయుష్ పెంచుతుంది. వాళ్ల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు. కానీ యువత మాత్రం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కన్నవాళ్ల గుండె కోతకు కారణమవుతున్నాయి. ఏవో చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను జీవితాంతం ఏడిపిస్తున్నారు. తాజాగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కూతురు మళ్లీ తిరిగి రాదన్న విషయం తెలిసి ఆ పేరెంట్స్ గుండెలు బాదుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాదం. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో నివాసం ఉంటున్నారు చింతా అమృతరావు. మెదక్లోని ట్రాన్స్కో డిఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ 3 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. గతేడాది మార్చిలో ఇంటికి వచ్చి నెల రోజుల్లో మళ్లీ తిరిగి వెళ్లిపోయింది. ఈ నెల 15న స్నిగ్ధ పుట్టినరోజు. విషెస్ చెబుదామని తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ స్నిగ్ధ ఫోన్ తీయలేదు. అంతలోనే ఫిలిప్పీన్స్ నుంచి స్నిగ్ధ స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. స్నిగ్ధ అనుమానాస్పద రీతిలో మృతి చెందిందని చెప్పారు. ఆ మాట విన్న స్నిగ్ధ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక లేదు అన్న విషయాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకున్నారు. పుట్టినరోజునే కూతురు చనిపోవడం బంధువులను కూడా కలిచివేసిందే. పుట్టినరోజు విషెస్ చెప్పేందుకు స్నిగ్ధ వద్దకు వెళ్లారు స్నేహితులు. ఆ సమయంలో స్నిగ్ధ తలుపులు తీయకపోవడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. విగతజీవిగా పడి ఉన్న స్నిగ్ధను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నిగ్ధ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. నిన్నటి వరకు తమ కూతురు తమతో మాట్లాడిందని, తనకు ఎలాంటి సమస్యలు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నిగ్ధ మృతిపై విచారణ జరపాలని, కూతురు మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా యువత పేరెంట్స్ కి చెప్పుకోవాలి, కానీ తొందరపాటులో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు ఇలాంటి రోదనలు మిగల్చొద్దని ఆ తండ్రి గుండెల నిండా బాధతో వేడుకుంటున్నాడు. రోజు మాట్లాడుతుండే, ఎటువంటి టెన్షన్ ఆమెకు లేదు, హ్యాపీగానే మాట్లాడుతుండే. ఈరోజు ఆమె బర్త్డే కనుక నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ విజ్ చేయడానికి వెళ్ళారు. ఆమె డోర్ తీయకపోతే డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. అప్పటికే అనుమానాస్పదంలో కింద పడి ఉండడం వల్ల వాళ్ళు హాస్పిటల్ తీయడానికి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళగానే అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. దయచేసి ఇండియన్ గవర్నమెంట్ మాకు సహకరించి మా పాప బాడీని తొందరగా ఎక్కించాలని కోరుతున్నాం. అలాగే ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలని కోరుతున్నాం. నేను యువతి యువకులకు ఒక్కటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే దయచేసి మీ పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, మీ పేరెంట్స్ ఎన్నో ఆశలతో సుదీర్ఘ ధరలో పంపిస్తున్నారు. దయచేసి మీ పేరెంట్స్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను. స్నిగ్ధ ఆత్మహత్య చేసుకుందా లేక వేరే ఏమైనా జరిగిందా? పుట్టినరోజు నాడు ఈ ఘటన ఎందుకు జరిగింది అన్న దానిపై అక్కడి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. ఆత్మహత్య అనేది హత్య కంటే ఎక్కువ నేరం. క్షణికావేశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న వారిపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఆలోచించండి. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని సంతోషంగా గడపండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.